మా పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదని, ప్రశ్నిస్తే తమను కొడుతున్నారని, ప్రిన్సిపల్ జ్యోతిని తక్షణమే బదిలీ చేయాలని అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం కిలగడ కేజీబీవీ విద్యార్థినులు బుధవారం రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మూకమ్మడిగా పెదబయలు ముంచంగిపుట్టు ప్రధాన రహదారి వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమారు 2 గంటల పాటు ఆందోళన చేయడంతో విషయం తెలుసుకున్న ఎంపీడీఓ కిరణ్ కుమార్, స్థానిక ఎస్ఐ రవీంద్ర, పలువురు సిఆర్పీలు అక్కడికి చేరుకొని విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా విద్యార్థులు ఎంత మాత్రాన ఒప్పుకోలేదు. దీంతో సమస్యలన్నీ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, పాఠశాలకు వెళ్లి కూలంకషంగా చర్చించుకొని చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో విద్యార్థినులు పాఠశాలకు చేరుకోగా ఈలోగా మండల విద్యాశాఖ అధికారి కృష్ణమూర్తి కేజీబీవీకి సంబంధించిన అధికారులతో పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాత ఎంపీడీఓ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థినులు తమ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు కావటం లేదని, ఉపాధ్యాయుల కొరత ఉందని, తరగతులకు వసతులకు ఒకే గదిలో ఉండాల్సిన పరిస్థితి ఉందని, టాయిలెట్ సైతం లేదని క్రమ దృష్టికి తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు. సమస్యలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని ఆయన అన్నారు. మేము లోడ్ ఎందుకు ఎక్కాల్సి వచ్చిందంటే మాకు ఫుడ్ విషయంలో ఏంటి బాగుండట్లేదు. రెండు వారాల నుంచి సాల్ట్ లేదు, కారం లేదు, అలాగే తింటున్నాము. అన్నం కూడా సరిగా ఉడకదు, గింజిగా అయిపోతుంది. అలాగే తాగే వాటర్లో కూడా జిడ్డుగా బురదగా ఉంటుంది. మరగబెట్టి ఇస్తున్నారు కానీ అక్కడ జిడ్డుగా ఉంటుంది సార్. ఇంకా కొంతమంది టీచర్స్ లేరు. హిందూ మేడం గారు, అదే ఎస్ఓ మేడం గారు హిందూ చెప్పాలి, ఇక్కడ నాకు క్లాసులు చెప్పట్లేదు. ఇంటర్ అక్క వాళ్ళకేమో వచ్చి క్లాస్ రూమే డార్మెంటరీ క్లాస్ రూమ్ అలా పెట్టేశారు. బాత్రూమ్ పక్కనే డార్మెంటరీస్ ఇచ్చి ఉన్నారు. వర్షం వచ్చినప్పుడు అలా వాటర్ కారిపోతూ ఉంటుంది. అలా చెప్పినా పట్టించుకోవట్లేదు. అది పేరెంట్స్కి చెప్తే మా పేరెంట్స్ మీదే ఎగబడిపోతున్నారు. తర్వాత పరిష్కరిస్తాం కదా మేము అని చాలాసార్లు చెప్పారు కానీ పరిష్కరించలేదు. ఈరోజు స్టూడెంట్స్ బయటకు రావడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు హాస్టల్లో కానీ స్టడీ పరంగా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఇవి పైనకి తీసుకువెళ్ళడానికి వీళ్ళు ముందుకొచ్చారు. సో వారందరికీ కూడా క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి వారి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అవన్నీ కూడా 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వితిన్ 2-3 డేస్లో రిజాల్వ్ చేయడం జరుగుతుందని వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. హాస్టల్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి, మెయిన్గా క్లీన్లీనెస్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి, మెనూకి సంబంధించి, మెనూ క్వాలిటీకి సంబంధించి అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఇక్కడున్న ఎస్ఓ గారికి అండ్ టీచర్స్తో మాట్లాడి అవన్నీ కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ డార్మెంటరీగా ఉన్న ఇష్యూస్ని పై దృష్టికి తీసుకెళ్ళి దానికి రిజర్వేషన్ తీసుకురావడం జరుగుతుంది. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కేజీబీవీస్ నేను చేస్తాను. ఏవైతే ఈరోజు విద్యార్థులు వారి సమస్యలను చెప్పారో వాటన్నిటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. వితిన్ 1 or 2 డేస్లో 80% సాల్వ్ చేయగలుగుతాం. డార్మెంటరీస్ ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అది స్టేట్ వైడ్ ప్రాబ్లమ్. 6th to 10th క్లాస్ వరకు మాత్రమే అకామిడేషన్ ఉంది ప్రతి కేజీబీవీలో. ఇంటర్కి కొంత రూమ్స్ సరిపోకపోవడం వల్ల డార్మెంటరీ క్లాస్ రూమ్ అదే రన్ చేయవలసి వస్తుంది. అది మేము స్టేట్ దృష్టికి తీసుకెళ్తాము. మిగతా సమస్యలు ఏమైనా ఉన్నాయంటే అవన్నీ తప్పకుండా పరిష్కరిస్తాం. గత కొన్నేళ్ళ నుండి మాకు ఈ సమస్యలు చెప్పలేదు సార్, ఎప్పుడు ఏ రోజు చెప్పలేదు. ఒకసారి డార్మెంటరీ పక్కన ఉన్న వాష్రూమ్ కోసం చెప్పారు. అది ఏదో ప్రాబ్లం ఉంటే చేయించి వెంటనే ఓపెన్ చేయించారు. అంటే వాళ్ళు చెప్పడానికి భయపడతారో ఏంటో తెలియదు. ఏ రోజు ఏ సమస్య చెప్పారు. మేము ఏదైనా ఏకేజీబీ చిన్న స్టూడెంట్స్ కానీ టీచర్స్ ఎప్పుడు ఏ సమస్య చెప్పినా వెంటనే రెస్పాండ్ అవుతాం. మెనూ సక్రమంగా అమలు అవ్వట్లేదు మీ దృష్టికి ఎప్పుడు రావలేదండి? మెనూ సక్రమంగా ఎప్పుడు మనకు చెప్పలేదు సార్.